ఒకప్పుడు యష్ మరియు జియా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఒకరోజు వాళ్ళు ఇంట్లో కూర్చుని తమ రంగుల పుస్తకాన్ని చూస్తున్నప్పుడు జియా తన పుస్తకంలో ఇంద్రధనుస్సును రంగులతో వేయడం ప్రారంభించింది. కానీ ఆమె ఎలాంటి రంగులు వాడాలో తెలియదు. అందుకే జియా కాస్త ఆందోళనగా మరియు బాధపడుతూ కూర్చుంది. ఆ సమయంలో యష్ దాన్ని చూసి, జియా, నేను నీకు హెల్ప్ చేస్తాను. మనం కలిసి ఈ రెయిన్బోను కలర్ఫుల్ గా డ్రా చేద్దాం అని అన్నాడు. జియా సంతోషంగా, అవును అన్నా, నాకు సహాయం చేయండి అని చెప్పింది. యష్ కొన్ని మంచి క్రయాన్లు ఎంచుకుని జియాకు ప్రతి రంగును ఎలా వేయాలో చూపించాడు. ఇద్దరూ కలిసి పని చేస్తూ నవ్వుతూ ఇంద్రధనుస్సుని పూర్తి చేయగలిగారు. చివరికి వారు చేసిన రెయిన్బో చాలా అందంగా మరియు రంగులతో నిండి ఉంది. యష్ మరియు జియా వాళ్ళు చేసిన పనిని చూసి ఆనందంగా నవ్వారు. యష్, మనము కలిసి బాగా డ్రా చేశాము అని చెప్పాడు. జియా చెల్లి నవ్వుతూ, ధన్యవాదాలు అన్నా, నువ్వు నాకు చాలా సహాయం చేశావు అని అన్నది. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, సహాయం చేసే మనసు చాలా ముఖ్యమైనది. యష్ తన చెల్లి జియాకు సహాయం చేశాడు. అదే విధంగా మనం ఒకరికి సహాయం చేస్తే అది కేవలం మంచి పని మాత్రమే కాదు, సంతోషం, ప్రేమను పెంచుతుంది. మనము కలిసి పని చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతాము. జియా తన అన్న నుండి సహాయం తీసుకుని తన పని సులభంగా చేసుకుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ప్రేమగా సహాయం చేస్తే అందరి జీవితాల్లో సంతోషం, ప్రేమ ఉంటాయి.